విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు డివిజన్లలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ప్రజా పాలన ప్రారంభమైందన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 60వ డివిజన్ వాంబే కాలనీ గాంధీ బొమ్మ సెంటర్ నుండి ఎఫ్ బ్లాక్ గ్రౌండ్ మరియు జీ బ్లాక్ నందు డివిజన్ సమస్యలు తెలుసుకోవడానికి సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు సంబంధిత అధికారులతో కలిసి విచ్చేసి పరిశీలించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా పాలన మొదలైందన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఏ డివిజన్ లో ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి పర్యటిస్తున్నప్పుడు గత వైసీపీ ప్రభుత్వ కాలంలో ఆగిపోయిన పనులు గుట్టలుగా కనపడుతున్నాయన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో గత వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకొని స్కూల్స్, పార్కులలో ఆకతాయిలు గంజాయిలు తాగుతూ మత్తు పదార్థాలు తీసుకుంటూ మద్యపానం సేవిస్తూ చుట్టుపక్కల పరిసరాలను కూడా పాడు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆ పరిసర ప్రాంతాలలో నివసించేటువంటి ఆడవారు భయపడిపోతున్నారని, గత వైసీపీ ప్రభుత్వంలో అధికారులే గంజాయికి కొమ్ము కాయడం వల్ల రాష్ట్రంలో విపరీతంగా గంజాయి పెరిగిపోయిందన్నారు. ఆకతాయిలు గంజాయి తాగి చుట్టుపక్కల ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు తెలిసినా, ఆడవారికి ఇబ్బంది కలిగినట్లు తెలిసినా సెంట్రల్ నియోజకవర్గంలో తాను ఉపేక్షించేది లేదని పోలీసు ఉన్నత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ పార్కులు ప్రజలకి ఇక్కడ ఉన్నటువంటి బ్లాకుల్లో వాళ్ళకి ఆడవాళ్ళకి అవన్నీ ఉపయోగపడాలి. మీరు కాంపౌండ్ వాళ్ళ జిమ్ ఎక్విప్మెంట్ కూడా రాసుకోండి. జిమ్ ఎక్విప్మెంటు, పిల్లల ప్లే ఎక్విప్మెంటు, చిల్డ్రన్ ప్లే ఎక్విప్మెంటు ప్లస్ జిమ్ము ఇక్కడ పెడితే వాళ్ళు సాయంత్రం పూట ఏదన్నా గంట సేపు ఇంత మంచి ప్లేసు, చక్కటి గ్రౌండ్ ఉంది, ఆడవాళ్ళకు ఉపయోగపడుద్ది, పిల్లలకు ఉపయోగపడుద్ది. ఏదన్నా తర్వాత మొక్కలు కూడా ప్లాంటేషన్ కూడా పెట్టుకోండి. మన హార్టికల్చర్ వాళ్ళతో చెప్పి పూర్తిగా మధ్యలో అన్ని చక్కటి స్థలం కదా ఇది, కొంచెం దీన్ని యూటిలైజేషన్లో తీసుకురండి. ఇట్లా ఉంచితే వేస్ట్ అయిపోద్ది మొత్తం. చూడు ఎలా పడితే అలా ఆటోలు పెట్టుకొని చెత్త వేసి చెదారం వేసి అన్నీ బడ్డీ కొట్లు పెట్టుకుని ఉపయోగం ఉంది. అట్లా పెట్టుకుంటే ఈ ప్రజలకు ఉపయోగపడాలి కదా, ఏ పర్పస్తో ఉపయోగించారో దానికి పెట్టాలి. ఏమ్మా మీ ఎస్ఐ గారు లేరా? పిలు ముందు రండి. డ్రై చెప్పాయా నువ్వు? ఆయన వచ్చినప్పుడు ఎటు వెళ్తావే చెప్పు, ఆయన చెప్పు. నైట్ పూట కుర్రోళ్ళు బాగా తాగడం, సీసాలు పాల్గొంటారు. ఆడవాళ్ళు అంటే చాలా కష్టం. డైలీ 30 మంది 40 మంది అవుతాం. బాంబులు పీలుస్తూ ఉంటారు. గందరగోళం ఏమనంటే అందరూ చెప్పు. ఇప్పుడు చెప్పు. డైలీ 30 మంది 40 దాకా ఉంటున్నారు సార్. రాత్రి 11, 12 దాకా గోల చేస్తున్నారు. పిచ్చి బూతులు ఏంటి వచ్చిన అడిగినా సరే వెళ్ళట్లేదు. ఎక్కడ వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియట్లేదు సార్. మరి ఏం చేస్తున్నారండి మీ బీటు వీళ్ళందరూ? ఏం చేస్తున్నారు? మరి చూసుకోండి. మీ ఇల్లు ఎక్కడ? ఇది బీట్ పెట్టుకోండి. బీట్ బుక్. బీట్ వాళ్ళు ఎవరు? బీట్ బుక్ పెట్టుకోండి. బీట్ బుక్ పెట్టుకొని సంతకాలు పెట్టుకొని మీరు ఎక్కడన్నా అక్కడ ఆ సందమ్మలో బండి ఆపుకొని ఇక్కడికి వచ్చి నడిచి వచ్చి చూడండి. మీరు కూడా ఎస్ఐ గారి నెంబర్ రాసుకోండి. నువ్వు రాసుకోవా? నెంబర్ రాసుకో, తీసుకో. మాకు వచ్చినప్పుడు చెప్తాం కాదు, మీరు అధికారులు నెంబర్లు పెట్టుకోవాలా. ఎవరికి అప్పటికప్పుడు ఫోన్ చేయాలి. ఆయన హెడ్ కానిస్టేబుల్, ఈయన ఎస్ఐ గారు, ఈ నెంబర్ తీసుకో. చెప్పాయా? మొత్తం అంటే తాగిపోతాళ్ళు, తిరిగిపోతాళ్ళు అంతరంగా ఉన్నాయి. మొత్తం వేసి మామూలుగా వినిపెట్టలా మొత్తం వ్యతిరేకపడుతున్నారు. మాట్లాడదాం అది కూడా. అదే ఎస్ఐ గారు చెప్పాము. ఇప్పుడు 15-20 సంవత్సరాల మధ్యలో ఉన్నదే ఉంటారు. గంజాయి అన్నీ ఉంటాయి కదా వ్యవహారం. మీరు కంట్రోల్ చేయాలి కదా. తీసుకెళ్ళి 4 రోజులు లోపల వేస్తే కంటిన్యూగా తిరిగితే 5వ రోజు నుంచి ఎవడు రాడు. ఏదో ఒకసారి వచ్చాము చేసాము అని అంటే అది మీరు చాలా దారుణం ఉంది సార్. ఇంకోసారి మాత్రం మళ్ళా నేను 1 వీక్లో వచ్చినప్పుడు నాకు ఈ స్థానికులు, ఈ ఎవరైతే ఇక్కడ ఇల్లు ఓనర్స్తున్నారో వాళ్ళు మాత్రం ఈ కంప్లైంట్ చెప్పకూడదు. అది గుర్తుపెట్టుకోండి. చెప్తే మాత్రం సీరియస్గా ఉంటుంది. యాక్చువల్లీ మీరు కంట్రోల్ ఎందుకు వచ్చాలి అలాగా? సరే, డ్యూటీకి వెళ్ళారా? ఓకే, రండి.
నాన్న ఇగో మీరు ఎక్సర్సైజ్ చేయడానికి జిమ్ ఎక్విప్మెంట్ పెడుతున్నాం. మీరు ఆడవాళ్ళు సాయంత్రం పూట కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా ఉండాలి మీకు, అది కూడా పెడుతున్నాం. ప్లస్ పిల్లలు ఆడుకోవడానికి ఎక్విప్మెంట్ కూడా పెడుతున్నాం. ఈ గ్రౌండ్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టిస్తున్నాం. ఇంకెవరు రాత్రి పూటలు రాకుండా పోలీసు ఎస్ఐ గారికి కూడా చెప్పాం, ఆయన కూడా కంట్రోల్ చేస్తాడు. మీరు కూడా ఎస్ఐ గారి నెంబర్ రాసుకోండి, ఏదైనా ఉంటా మీరు ఇబ్బంది ఉన్నప్పుడు ఫోన్ చేయండి. లేదు దానికి పెడదాం. ఎందుకు ఏం పింఛను మీ ఆయనకి అప్పుడు ఎందుకు వస్తే పింఛను? అంటే దానికి కొంచెం టైం పట్టుద్ది. దానికి సదరన్ సర్టిఫికేట్ తీసుకోవాలా. టీబీకి సదరన్ సర్టిఫికేట్ ఎవరు అర్థమైందా? వికలాంగులు వేరు, ఇలాంటి అనారోగ్యం ఇష్యూ వేరు. కాబట్టి వచ్చినప్పుడు అది పెట్టిద్దాం, ధనాలతో మాట్లాడి పెట్టిద్దాం. పెట్టించినప్పుడు ఎవరిది కుక్కపిల్ల ప్రపోజల్ ఎంపీ గారు ఢిల్లీలో పెట్టాడు. ఆల్రెడీ మొన్నే ఢిల్లీలో వెళ్ళాడు, అధికారులతో మాట్లాడాడు. అది చిన్న వ్యవహారం కాదు, 70 కోట్ల వ్యవహారం. కాబట్టి అది పెద్దది. అది ఆల్రెడీ ఎంపీ గారు ఆల్రెడీ ఆ పని మీద ఉన్నాడు. అది ఢిల్లీలో చూడాల్సింది, ఇక్కడ కాదు. స్టేట్ గవర్నమెంట్ అయితే మనం చూడొచ్చు, ఎంపీ గారు చూస్తున్నాడు. ఎంపీ గారు మన అధికారులతో మొత్తం ఏమేమి ఉన్నాయో నియోజకవర్గంలో అవన్నీ రాసుకెళ్ళాడు. ఇక్కడది ఒకటి, గుణదలది ఒకటి, అక్కడ పప్పుల మిల్ దగ్గర కింద ఆర్యూబీ ఒకటి, ఇన్ని రాసుకుని వెళ్ళాడు. ఢిల్లీలో ఎంపీ గారు ఆ పనిలో ఉన్నాడు. చూద్దాం ఏమ్మా, చేసి పెడదాం. మీకు ఎప్పుడు ఏదన్నా మాకు ఫోన్ చేయండి. దానాలు అది చెప్పాను ఇప్పుడే ఎస్ఐ గారు. అలాగా ఎస్ఐ గారు ఉండమ్మా. అయ్యో వీళ్ళు ఏం చెప్తున్నారేనండి? సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక ప్రజా పరిపాలన స్టార్ట్ అయింది. ప్రజల వద్దకే పరిపాలన. ఏసీ రూముల్లో కూర్చొని గతంలో ఎమ్మెల్యేలు మరి ఎక్కడా బయటకు వచ్చేవాళ్ళు కాదు, వచ్చిన వాళ్ళకి కలిసేవాళ్ళు కూడా కాదు. ఇవాళ ప్రజల వద్దకే ఎమ్మెల్యే, ప్రజల వద్దకే మా కార్పొరేటరు. నిత్యం ప్రజల దగ్గరికి వెళ్తాను, ప్రజల్లో ఉంటున్నాం, వాళ్ళ సమస్యలు వింటున్నాం. ఆ సమస్యల పరిష్కారానికి స్థానిక అధికారుల్ని, ఏఈల్ని, పోలీసు సిఐల్ని, ఎస్ఐల్ని, కానిస్టేబుల్స్ని, అలాగే శానిటేషను, అలాగే వాటరు, ఏవైతే అధికారులు ఉన్నారో అధికారులందరూ కూడా, సచివాలయ సిబ్బంది కూడా మాతో రావటం వల్ల ప్రజలు ఏ ఇబ్బందులు అయితే చెప్తా ఉన్నారో ఆ ఇబ్బందుల్ని అక్కడికక్కడే తక్షణమే పరిష్కరిస్తూ ఉన్నాం. ఇదే చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం యొక్క ఉద్దేశం. మా ఉద్దేశం గెలుపుని మేము ఒక బాధ్యతగా తీసుకున్నాం. గెలుపు మాకు ఒక బాధ్యతనిచ్చింది. ఆ బాధ్యతను నెరవేర్చడానికి ఏ నమ్మకంతో మాకు ప్రజలు ఓట్లేసి అత్యధిక మెజార్టీలు ఇచ్చి గెలిపించారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా, ఏసీ రూముల్లో కూర్చోకుండా, ఇవాళ అసెంబ్లీ ఉంది, అసెంబ్లీ సమయంలో అసెంబ్లీలో ఉంటున్నాం, అసెంబ్లీ అయిపోయినాక ప్రజల్లో తిరుగుతున్నాం. కాబట్టి ప్రజా సమస్యల పరిష్కారానికి ఇది ఒక మంచి వేదిక అయింది. ఇవాళ ఎక్కడికక్కడ సమస్యలు గుట్టలుగా పేరుకుపోయి ఉన్నాయి. ఆ సమస్యలన్నీ ఒక పద్ధతి ప్రకారం మరి ఇప్పటికీ ఈ నెలన్నరలోనే చాలా వరకు చేయగలుగుతున్నాం. త్వరలో నిధుల సమస్య కూడా కొంత ఉంది. ఇటు నగరపాలక సంస్థల నిధుల సమస్య ఉంది, అటు రాష్ట్ర ప్రభుత్వంలో నిధుల సమస్య ఉంది. ఈ నిధుల సమస్యను కూడా అధిగమించే విధంగా ప్రతిపాదనలన్నీ కూడా సిద్ధం చేయమన్నాం. రోడ్లు ఉన్నాయి వేయాల్సినవి, డ్రైనేజీలు ఉన్నాయి, అట్లాగే పార్కులు బాగు చేయాలి. ఆ పార్కుల్లో ఆడవాళ్ళకి, స్థానిక మహిళలకి ఉపయోగపడేటట్టుగా జిమ్ ఎక్విప్మెంట్లు అవన్నీ కూడా పెడుతున్నాం. ఈ ప్రాంతం అంతా కూడా ఆ గతంలో తెలుగుదేశం హయాంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్మించిన ఇళ్ళు, అలాగే వీళ్ళకి రిజిస్ట్రేషన్లు కల్పించింది కూడా చంద్రబాబు నాయుడు గారు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. 2019-24 మధ్య ఏ ఎమ్మెల్యే కూడా వీళ్ళ మధ్యకి రాలా, ఏ ఎమ్మెల్యే కూడా, ఏ ప్రభుత్వ ప్రతినిధి కూడా వీళ్ళ గోడి వినలా, ఏ ప్రజాప్రతినిధి కూడా వీళ్ళ సమస్యలు పరిష్కరించాల. మళ్ళీ ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం, నేను శాసనసభ్యుడు అయినాక ప్రజలు కొండంత ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళ ఆశలను అడియాశలు చేయకుండా పనిచేస్తాం, ఖచ్చితంగా ప్రజల్లో ఉంటాం, ప్రజా సమస్యలు పరిష్కరిస్తాం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ
సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.